ఇది గేమ్ అన్నారు, ఇది ఆట అన్నారు. ఈ ఆటలో తప్పదు కదా కొన్ని విషయాల్లో. అవసరం లేదు. ఇప్పుడు మీరు అన్నారు రేవంత్ రెడ్డి అనేట ఆయన డిఫెన్స్ లోకి వెళ్ళిండు, ఇది రాజు చేసే పని కాదు అన్నారు. మరి గతంలో కేసీఆర్ డిఫెన్స్ లోకి వెళ్ళి చేసినట్టేనా? లేదు, కేసీఆర్ చాలా చేసినాడు కదా. కేసీఆర్ చాలా క్రూయల్ గా పోయినాడు. ఎందుకు అనంటే కాంగ్రెస్ కి గత చరిత్రలో ఒక అపప్రద ఉండేది. ఏమని? కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలను కూలుస్తుంది అనేటువంటి ఒక అపప్రదని కాంగ్రెస్ ఎప్పటి నుంచో మోస్తుంది. అంటే ఇందిరాగాంధీ కాలం నుంచి కొన్ని ప్రభుత్వాలను కూల్చడం ద్వారా అంటే ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చడము అనే ఒక ప్రక్రియ ద్వారా, ఒక పొలిటికల్ గేమింగ్ ద్వారా జరిగింది. ఆ అపప్రద ఉంది కాబట్టి దాన్ని వాడుకొని కేసీఆర్ మాజీ కాంగ్రెస్ వాది కాబట్టి కాంగ్రెస్ని ఇంకా సర్వనాశనం చేయాలా అనే ఉద్దేశం ఒకటి. రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. మరి వినండి, అది చేయడానికి కారణం కేసీఆర్ కమెంట్స్ కావా? కాదు. దేర్ ఇస్ అ మార్కెట్ డిఫరెన్స్. అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఏంటంటే 10 సంవత్సరాల కేసీఆర్ పాలన చూసిన తర్వాత ప్రజల్లో కుతూకల వెంటుకుంది. ఏమని? కేసీఆర్ది దుర్మార్గపు పరిపాలన, ప్రజా ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని సర్వస్వం తన కుటుంబానికి వాడుకున్నాడు, కోట్లకు పడగలెత్తినాడు, కులతత్వాన్ని ప్రదర్శించినాడు, ప్రజలను నానా రకాలుగా హింసించినాడు. పచ్చి అవినీతి ప్రభుత్వం అనేది ఉంది. ఈ కులతత్వం అనేటువంటి ఒక మాట కేసీఆర్కి చాలా గట్టిగా అతికింది. ఇవాళ ఇతను ఏం చేసేది ఉండే, రాజశేఖర్ రెడ్డిని ఇప్పుడు ఎప్పటికీ నాకు రాజశేఖర్ రెడ్డి యొక్క ఆలోచన సరళి నచ్చింది, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నా అని చెప్తాడు కదా రేవంత్ రెడ్డి. ఆయన అదే ఆలోచన చేసేది ఉండే. ఓకే, మీరందరూ ఎవరు చేయదలుచుకున్నా కానీ మా పార్టీ కండువాళ్ళు నేనైతే కప్పను, నేను మా ఆస్థానంలోకి రానియను, మీరు దూరం నుంచే మాకు మద్దతు తెలపండి, ఏది ఉన్నా కానీ చూసుకుందామని. తర్వాత రేవంత్ రెడ్డిని ఇప్పుడు ముట్టగలిగే గొప్ప మొనగాడు ఎవడు కాంగ్రెస్ పార్టీలో? నాకు చెప్పండి ప్లీజ్. హూ ఇస్ దట్ గ్రేట్ హీరో who can hit Revanth Reddy? కాంగ్రెస్ లో ఎవరు లేరు, ఎవ్వరు లేడు, అసలు ఎవరు ముట్టాడు. అసలు అట్లాంటి ఆలోచన వాళ్ళకి ఈవెన్ వాళ్ళ నిద్రలో కూడా రాదు సార్. వాళ్ళే డ్యామేజ్ అవుతారు, కూడా సర్వనాశనం అవుతారు. ఎందుకంటే పార్టీ అధిష్టానం యొక్క పూర్తి మద్దతు రేవంత్ రెడ్డికి ఉన్న దశలో కూడా ఈయన తొందరపాటుతో ఇవన్నీ చేసుకోవడం సరైనది కాదు. ఈ చేర్చుకోవడం ద్వారా ఏదైతే అపప్రద కేసీఆర్ మోసినాడో అది ఈయనకు వస్తుంది. కేసీఆర్ యొక్క స్ట్రాటజీ ఏంటంటే విత్ ఇన్ ది పార్టీ హీ వాంట్స్ టు డైల్యూట్ ది ఇమేజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి ఇమేజ్ విత్ ఇన్ ది పార్టీలోనే సర్వనాశనం అయితే తాను చొప్పించిన వాళ్లతోనే ఈజీగా గేమ్ ఆడతాడు. ఇప్పుడు వీళ్ళంతా చూస్తున్న వాళ్ళందరూ రేవంత్ రెడ్డి యొక్క పెద్ద గొప్ప బాహ్య రూపాన్ని చూసో లేకపోతే శ్రీ మహావిష్ణువు అని భావించో ఏదో గజేంద్రులాగా ఆయన శరణాగతి అని రావట్లేదు. వీళ్ళు రాజకీయ అవకాశవాదంతో చేరుతున్న వాళ్ళు. వీళ్ళు ఎవరికి ఎసెట్ కాదు, వాళ్ళ ఇంట్లో చెత్త, మన ఇంట్లో ఎప్పుడు బంగారం కాదు. ఈనాడు వీళ్ళ అవకాశవాదం అనేది క్షణాల మీద ఏర్పడుతుంది. ఇట్లాంటి చెత్తను చేర్చుకునేటప్పుడు కొంత జాగ్రత్త పడేది ఉండే. అంటే అతని ఆలోచన ఏంటంటే రేవంత్ రెడ్డికి క్లీన్ ఇమేజ్ ఉండద్దు, రేవంత్ రెడ్డి ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేటర్ కావద్దు, రేవంత్ రెడ్డి పరిపాలనలో ఏ రకమైన నిర్ణయాలు త్వరితగతిన తీసుకోవద్దు, రేవంత్ రెడ్డి మాటల మనిషి చేతల మనిషి కాదు అని నిరూపించడం కేసీఆర్ యొక్క స్ట్రాటజీ. అందులో భాగంగానే ఏవైతే గ్యారంటీలు ఇవ్వబడ్డదో, ఏదైతే రైతు బంధు విషయంలో కానీ ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ మిగతా విషయాల మీద ప్రభుత్వం యొక్క అటెన్షన్ రానియలేదు. చాలా జాగ్రత్తగా ఈ రకమైనటువంటి అనవసరమైనటువంటి బెదిరింపులు చేసినాడు. ప్రభుత్వం 4 రోజులకు గుర్తుంది, 3 రోజులకు గుర్తుంది. ఎవర్రా ఎక్కడ? ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ మరుక్షణమే 1 రోజులకు 6 నెలలకు కుదిరిన ప్రభుత్వం ఒక్కటి చూపెట్టండి. విత్ ఇన్ ది పార్టీ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రులు మారినారు కావచ్చు, అది వాళ్ళ పరిస్థితులను బట్టి. కానీ ఒక ప్రతిపక్షము ఒక కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ని కూలగొట్టడం అనేది అంత సులభంగా. అంటే మీరు అంటున్న దాని ప్రకారం మరి ఈ తరహా చర్యలకి తీసుకోవడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? అది భయము, పిరికితనం, అంతకంటే ఎక్కువ ఏం లేదు. అనవసరంగా కేసీఆర్ ట్రాప్ లోకి రేవంత్ రెడ్డి వెళ్ళినాడు. అసలు అంటున్నాడు ఇది ఎప్పుడు ఉంటుందో. కిషన్ రెడ్డికి ఏముందండి, 8 మంది హరీష్ రావు అంటున్నాడు సార్. వాళ్ళ స్ట్రాటజీ వేరు సార్. వాళ్ళు దే ఆర్ యాక్టింగ్ ఇన్ అ వెరీ మ్యాకవెలియన్ వే. హీ ఈస్ నాట్ అండర్స్టాండింగ్. ఇప్పుడు కూడా యాదకుంచుకోండి, రాజుకు పబ్లిక్ ఇమేజ్ లేకుంటే నువ్వు ఏం చేసినా వృధా. రేపు ఇప్పుడు మనం ప్రజల దగ్గరికి పోతాం, పోయిన తర్వాత ఏమయ్యా నువ్వేం చెప్పినాడు, సంతలో పశువులను కొన్నాడు కేసీఆర్ అన్నావు, నువ్వేం చేసినావు అని అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? కనీసం కేసీఆర్ ఒక లెజిస్లేటివ్ పార్టీని చీల్చి వాడికి ఒక గుర్తింపు తెచ్చి వాళ్ళొక చీలిక వర్గంగా ప్రొజెక్ట్ చేసినాడు. ఇవాళ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారంగా ఒక్కొక్కడుగా చేరుతున్న వాళ్ళని ఎట్లా రక్షిస్తాడు రేవంత్ రెడ్డి? ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారంగా, తర్వాత మహారాష్ట్ర క్రైసిస్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారంగా స్పీకర్ షుడ్ డిసైడ్ ది ఇష్యూ ఆఫ్ డిఫెక్షన్స్ విత్ ఇన్ మాక్సిమం పీరియడ్ ఆఫ్ 6 months అన్నారు.
మహారాష్ట్ర స్పీకర్ కి వీళ్ళ విషయం తేల్చండి, శివసేనలో చీలిక విషయంలో కూడా మీరు తేల్చాలన్నారు. 1-2 సార్లు గడువు పొడిగించినా కానీ తేల్చేటువంటి విధంగా అతన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. గతంలో ఉన్న తీర్పులు ఈనాడు లేవు. కాబట్టి ఇవాళ నిన్నగాక మొన్న ఏర్పడిన ప్రభుత్వంలో ఒక్కొక్కడుగా వచ్చి పార్టీలో చేరుతుంటే వీళ్ళ మీద యాంటీ డిఫెక్షన్ దాని మీద వాళ్ళు పిటిషన్స్ ఇచ్చినాక స్పీకర్ ఎన్ని రోజులు ఆపగలడు చెప్పండి ప్లీజ్? పొంగే పాలని ఎన్ని రోజులు ఆపగలడు? ఏదో ఒక రోజు నాకు 6 నెలలకో 3 నెలలకో